42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చామంటున్నారు కాంగ్రెస్ నాయకులు ఇందిరా అన్వేష్ రెడ్డి. జూబ్లీహిల్స్ లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పక్కాగా గెలుస్తుందంటున్న ఇందిరా అన్వేష్ రెడ్డితో మా 99 టీవీ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రచారము హైదరాబాద్కు మరి ఇది అర్బన్ ఏరియా, రూరల్లో కాంగ్రెస్ మరి పట్టం కట్టిరు ప్రజలు. ఇప్పుడు హైదరాబాద్ రూరల్లో మీకు ఇబ్రాహీంపట్నం తప్ప ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న జరిగిన కంటోన్మెంట్ ఎన్నికల్లో శ్రీ గణేష్ బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్లోకి వచ్చిండు. సెకండ్ రన్నర్గా ఉన్న అతను విన్నర్ అయ్యాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వస్తున్న రెండో ఉప ఎన్నికల్లో ఎట్లుండబోతుంది పరిస్థితి? నవీన్ యాదవ్ మరి ఇప్పటికే ఎంఐఎం నుంచి పోటీ చేశాడు. సో కొంత ఓట్లు కూడా పొందాడు, మూడో అభ్యర్థిగా ఉన్నాడు. సో ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? అంటే రెండు విషయాలు, ఒకటేమో రూరల్కి సంబంధించింది, ఒకటి హైదరాబాద్కి సంబంధించినటువంటి అంశంలో. నీకు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానము, వాళ్ళ వృత్తిరీత్యా అనేక రకాల సెక్షన్లు ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలలో కొంత టీఆర్ఎస్ పార్టీని వాళ్ళు చేసినటువంటి అరాచకాలను అర్థం చేసుకోవడం లోపల కొంచెం వాళ్ళు ఇదైపోయి తిరిగి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలో గెలిపించినటువంటి పరిస్థితి ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఉంది. కానీ గ్రామాలకు వచ్చేసరికి, జిల్లాలకు వచ్చేసరికి క్లియర్గా కేసీఆర్ పాలన, కేసీఆర్ సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నాయి. ప్రజలకు అందలేవనేటువంటి ఒక ఆలోచనతోటి ఖచ్చితంగా కేసీఆర్ను ఓడగొట్టాలనేటువంటి ఒక ఆలోచనతోటి గ్రామీణ ప్రాంతాలలో నిర్ణయం చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కేసీఆర్ను ఓడగొట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత భిన్నంగా ఉంది కాబట్టి ఇక్కడ జరగాలి. కానీ ఇప్పుడు అర్థమవుతా ఉన్నది, ఇప్పుడు గ్రామాలలో ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి, ఇక్కడ హైదరాబాద్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకనాడు కేసీఆర్ సెక్రటరేట్ కట్టి హైదరాబాద్ ఏదో అద్భుతము, ప్రపంచానికి ప్రామాణికమని చెప్పినటువంటి సందర్భము చూసినాం మనం. కానీ ఇక్కడ బస్సులలో తిరుగుతూ ఉంటే ఎక్కడ కూడా సమస్యలు పరిష్కారం కాలేవు. డ్రైనేజ్ సమస్య కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, రోడ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ సమస్యలన్నీ అట్లే ఉన్నాయి. ఇక్కడ కావాల్సింది ప్రజలకు సంక్షేమం కావాలా, ప్రజలకు జీవనోపాధిలో సంబంధించిన అంశాలు మార్పు జరగాల. ఇవాళ వాళ్ళు 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి సందర్భం లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే సన్నబియ్యం అందరికీ అందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఇవాళ ఈ హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ను గెలిపించుకుందామనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ ప్రజలు నిర్ణయం చేసుకున్నటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. అంటే ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బాకీ కార్డుతో మరి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు కదా. సో ఆ బాకీ కార్డు విషయంలో మిమ్మల్ని ప్రజలు ఏం అడుగుతున్నారు, మీరేం చెప్తారు? అంటే చూడండి, ఇప్పుడు బాకీ కార్డు వాళ్ళు ఎంత పెట్టుకున్నా 10 సంవత్సరాలు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి అంశాలు చాలా తుంగదొక్కినటువంటి పరిస్థితి చూసినాం. ఇప్పుడు వరకు అక్క చెప్పినట్లుగా నీకు దళిత ముఖ్యమంత్రితో పాటు, కేజీటీ పీజీతో పాటు, నిరుద్యోగ వృత్తితో పాటు అనేక రకమైనటువంటి అంశాలని వాళ్ళు తుంగదొక్కినటువంటి పరిస్థితి ఉంది. మేము ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినాం, 6 గ్యారెంటీలలో బస్సు కావచ్చు, గ్యాస్ కావచ్చు, అట్లాగే కరెంటు కావచ్చు, ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ పోయినాం. చూడండి, ఇక్కడ ఏ ప్రభుత్వమైనా కానీ ఏ గ్యారెంటీలు ఇచ్చినా వచ్చిన గద్దెనెక్క వెంటనే అమలు చేయడం అనేది ఎవరితో సాధ్యం కనిపెట్టినటువంటి పరిస్థితి. క్రమక్రమంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇది కూడా వాళ్ళు సృష్టించినటువంటి ఆర్థిక విధ్వంసం. ఇవాళ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని మేము అదంతా కూడా అన్ని సమన్వయం చేస్తూ, అందరికీ టైంకు జీతాలు ఇస్తూ, రకరకాల అభివృద్ధులు చేసుకుంటూ వస్తూ, మేనిఫెస్టోలో పెట్టినే కాకుండా కూడా మిగిలినవి కూడా అత్యవసరంగా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా. ఇప్పుడు మేము రేషన్ చెప్పినాం, రేషన్ మేనిఫెస్టోలో పెట్టలేము, కానీ అది మేము అందరికి పేదలకు అందల, సన్నబియ్యం అందలనేటువంటి అంశాన్ని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని అమలు చేసినటువంటి పరిస్థితి. ఇట్లాంటి కొన్ని ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఆ గ్యారెంటీలు ఏదైతే ఇచ్చినామో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం. మేము ఇప్పుడు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా దీన్ని మీరు 6 గ్యారెంటీలు వెయ్యలేదు ఎందుకు అని చెప్పేసి అడిగినటువంటి సందర్భం ఎక్కడ లేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఒకటొకటి చేసుకుంటూ పోతారు అనేటటువంటి మాట వస్తుంది తప్పితే కానీ వాళ్ళ బాకీ కార్డు పంచిండ్రు, కానీ ఎక్కడ కూడా బాకీ కార్డు మా ముందట పెట్టి ఇగో మీరు చేయలేరని ఎక్కడ కూడా మాకు డోర్ టు డోర్ తిరుగుతుంటే ఎక్కడ కూడా కనబడినటువంటి పరిస్థితి లేదు.